ఈరోజు మనం సోషల్ మీడియా సుందరి గారి గురించి తెలుసు. సుందరి గారు ఒకరోజు ఇంట్లో నిద్రపోతూ ఉన్న సమయంలో ఉదయం 3 గంటల సమయంలో ఏదో అలికిడి జరిగితే నిద్రలేచారు. ఆ నిద్రమత్తులో కళ్ళు తడుముకుంటూ చుట్టూ చూశారు. అంతే, ఎవరో ముగ్గురు ముసుగులేసుకొని దొంగతనానికి వచ్చారు. చేతుల్లో కత్తులు పట్టుకొని బెదిరించారు ఆమెను. అంతే, హఠాత్ పరిమాణంతో భయపడిపోయిన ఈ సుందరి గారు చుట్టూ చూస్తూ భర్త ఎక్కడున్నారని వెతికారు. భర్తని అంతకు మునిపే కుర్చీలో కూర్చోపెట్టి తాడలతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి భర్త దగ్గర కత్తితో ఓ దొంగ ఉన్నాడు. భర్తను అలా కట్టేసిన తర్వాత వెంటనే తన ఆలోచన పిల్లల గురించి వెళ్ళింది. పిల్లలు ఏం చేస్తున్నారో అంటూ బిక్కుముఖంతో పక్కకు బయటికి చూడబోయింది. నువ్వు కంగారు పడకు, వేరే గదులు మీ పిల్లల్ని భద్రంగా తాళతో కట్టేసి నోట్లో గొడ్డలు కుక్కి ఉంచాము అంటూ అభయం ఇచ్చాడు దొంగల నాయకుడు. ఏం చేయాలో తోచని సుందరి గారు బిక్కుబిక్కుమంటూ దొంగల నాయకుడితో ఇలా అన్నారు. మీరు దోచుకుంటానికి మా ఇంట్లో ఏమీ లేవు. ఉన్న బంగారం, ఆస్తులు, డబ్బులు మొత్తం బ్యాంక్ ఖాతాలోనే ఉన్నాయి. కేవలం నా అకౌంట్లో కూడా 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. మీకు కావాలంటే ఆ 10,000 రూపాయలు నేను మీకు ఇస్తాను అంటూ సుందరి గారు చెప్పిన ఈ మాటకి, నీ 10,000 గురించి నాకు తెలుసు, నాకు ఇప్పుడు కావాల్సింది నీ 10,000 కాదు. 2 రోజుల క్రితం నీ తమ్ముడు అమెరికా నుంచి పంపించిన ఐఫోన్ లేటెస్ట్ మోడల్ 2,00,000 ఫోను, అలాగే దాంతోపాటు పంపించిన ఖరీదైన యాపిల్ ల్యాప్టాపు, అలాగే నిన్న నీ పెళ్లి రోజుకి నీ భర్త గారు ఇచ్చిన డైమండ్ నెక్లెస్, అలాగే ఆ డైమండ్ నెక్లెస్కి మ్యాచింగ్ గాజులు, ఇయర్ రింగ్స్, అలాగే మీ ఇంట్లో ఉన్న బెంజ్ కారు కీ, వీటిని మాత్రం ఇవ్వు చాలు అంటూ ముక్తాయించాడు.